హాయ్ బ్రో. హాయ్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నావు బ్రో? అంటే బాగానే ఫీల్ అవుతున్నాను. నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ డిస్కనెక్టెడ్, నా సెకండ్ది దూరం. ఈ దూరం దానికి నేను ఫస్ట్ అవార్డు వస్తుందని కూడా నేను అనుకోలేదు. కానీ నేను తల్లట సాయికృష్ణ గారు ఇట్లా ఫిలిం ఫెస్టివల్ కాంటెస్ట్ ఉంటాయి, ఇట్లా అప్లై చేసుకోమంటే నేను అప్లై చేసుకున్నాను. సో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ అవుతే ఇట్లా మీరు సెలెక్ట్ అయింది అండి అని చెప్పారు. వైజాగ్లో ఫస్ట్ నేను రీజెన్సీ కాలేజ్లో హోటల్ మేనేజ్మెంట్ చేశాను 1 ఇయర్. ఆ 1 ఇయర్ చేసిన తర్వాత నేను నోవెల్స్ రాస్తూ ఉంటాను అనమాట. ఆ నోవెల్స్ని ఇట్లా స్క్రీన్ మీదకి తెర మీదకి తీసుకురావాలని నా ఇంటెన్షన్. సో అలా డైరెక్షన్ చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, అసలు దీనికి కారణం ఎవరంటారు? దీనికి కారణం అయితే ఫస్ట్ సపోర్ట్ చేసింది అయితే మా పేరెంట్స్, మా అక్క స్వప్న చౌదరి, తర్వాత సాయి గారు, వాళ్ళందరి సపోర్ట్తో ఈ స్టేజ్లో ఉన్నాయి ఇప్పుడు. నెక్స్ట్ ఇంకో దానిది కూడా ప్రాసెస్లో ఉంది. అలా నెక్స్ట్ అంటే ఫిలిమ్స్ ఇప్పుడే కాదండి, అంటే ఒక 10 to 20 షార్ట్ ఫిల్మ్స్ వరకు తీసి అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఫిలిం తీద్దామని నా ఇంటెన్షన్. అంటే ఇండస్ట్రీ అంటే ఫస్ట్ పేరెంట్స్ వద్దంటారు కదా, అలా ఏమైనా జరిగాయా? అంటే ఫస్ట్లో వద్దన్నారు. అంటే నేను ఫస్ట్ ఇది అని చెప్పిన తర్వాత సరే ఓకే అని అన్నారు అనమాట. చాలామందికి సినిమా వచ్చి కష్టాలు ఉంటాయి కదా, మీ కష్టాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫస్ట్ కష్టాలంటే నాకు ఇక్కడ నేను FTH దాంట్లో నేను డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత వచ్చి అంటే అది ఓన్లీ థియరీయే. ప్రాక్టికల్గా అంటే యాక్టర్స్ తోటి ఎట్లా వర్క్ చేయాలి, డైరెక్ట్ అంటే అందరితో ఎట్లా వర్క్ చేయాలి అని ఉంటే ఫస్ట్ మా సిస్టర్ చెప్పిందనమాట. యాక్టర్స్ తోటి ఇట్లా ఉండాలి, వాళ్ళతోటి ఇలా చేయాలి అన్నీ చెప్పిందనమాట. ఫస్ట్ నాకు సపోర్ట్ చేసింది మెయిన్. ఫస్ట్ ఈ దూరం షార్ట్ ఫిల్మ్కి తనే అనమాట. మా సిస్టర్ పేరు అమ్నేని స్వప్న చౌదరి అండి. ఇండస్ట్రీలో ఉన్నారండి. తను యాంకర్ ఇంకా హీరోయిన్గా 2 సినిమాలు తీశారు. ఒకటి నమస్తే సెట్జీ, ఒకటి మిస్టరీ అండి. తను నా దూరం షార్ట్ ఫిల్మ్కి ఫస్ట్ తనే సపోర్ట్ చేసింది. నేను ఫస్ట్ స్టోరీ చెప్పింది తనకి. యాక్చువల్లీ ఇట్లా చెప్పంగానే బాగుంది, నువ్వు తీయి, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాము అవన్నీ చెప్పిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. యాక్టర్స్ విషయంలో కూడా తను బాగా సపోర్ట్ చేసింది. బడ్జెట్ విషయంలో కూడా తను మంచిగా సపోర్ట్ చేసింది. అమ్నేని భాస్కర్ గారు అని మా ఫాదర్ అండి. మా ఫాదర్ ప్రొడ్యూస్ చేశారు. ఓకే, ఈ దూరం షార్ట్ ఫిల్మ్కి టెక్నికల్ టీమ్ ఏంటంటే ఎవరెవరు యాక్ట్ చేశారు? హీరో వచ్చేసి మన్రూప్ అండి, హీరోయిన్ వచ్చేసి సుప్రియ గారు అండి, సినిమాటోగ్రాఫర్ వచ్చేసి సుధాకర్ అక్కినపల్లి అని. మిస్టరీ మూవీ ఇంకా కొన్ని సినిమాస్ చేశారండి అంటే సినిమాటోగ్రాఫర్గా. సో అదే. సో అయితే మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మే ఒకటి స్క్రీనింగ్ అవ్వడము, ఇంకోటి ఒక OTTలో రిలీజ్ అవ్వడము, సోషల్ మీడియాలో ప్రమోషన్లు, సో ఇలా జరగడం అనేది రేర్గా జరుగుతుంటాయి. సో మీలాంటి ఫిలిం మేకర్స్కి మీరేమి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసి ఎప్పుడు ఎవరు స్క్రీనింగ్ వేయరు, కానీ నేను స్క్రీనింగ్ వేసానంటే దానికి కారణం ఉంది. అంటే ఫస్ట్ తీసింది బెస్ట్, కానీ అది కొంచెం అందరిలోకి వెళ్ళాలి, మీడియాలోకి అందరిలోకి వెళ్ళాలని నేను స్క్రీనింగ్ వేసిన కారణం అదే అండి. రెస్పాన్స్ అయితే ఎక్సలెంట్ వచ్చిందండి. ఓకే, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు మీరు సరే ఇంటర్మీడియట్ 10th చదివిన తర్వాతకి హోటల్ మేనేజ్మెంట్ చేశారు, తర్వాతకి ఫిలిం మేకింగ్కి వచ్చారు. ఫిలిం మేకింగ్లో కోర్స్ అవ్వగానే ఒక షార్ట్ ఫిల్మ్స్ తీసి వాటిని అవార్డు కొట్టడం అనేది మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడన్నా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఫస్ట్ నాది వాళ్ళు ఇట్లా పెట్టంగానే నేను ఫస్ట్ షాక్ ఫీల్ అన్నాను. 1-2 minutes వరకు నాకే వచ్చిందా అని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారండి? ఫర్దర్గా ఒక 10 to 20 షార్ట్ ఫిల్మ్స్ వరకు తీసి దాని తర్వాత ఒక 2 వెబ్ సిరీస్ తీసి దాని తర్వాత ఫ్యూచర్ ఫిల్మ్స్ తీద్దామని ప్లాన్ ఉందండి.
ఓకే, ఇప్పుడు ఈ అవార్డు ఎక్కడ అందుకోబోతున్నారు ఏంటి అంటే? ఇది విశాఖ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో నేను గెలిచానండి. ఇది వైజాగ్లో 29th రోజు నేను వెళ్ళి అవార్డు తీసుకోబోతున్నానండి. ఇది ఈ December 29th అండి? అవునండి. ఓకే ఓకే. అంటే ఈ షార్ట్ ఫిల్మ్కి ఏ పరంగా వచ్చిందండి మీకు? అంటే ఈ షార్ట్ ఫిల్మ్కి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్లో వచ్చిందండి. ఓకే, ఎడిటింగ్ సైడ్ మీరు అవార్డు అనేది. అవునండి. సో మీరు ఒక్కరే వెళ్తున్నారా, మీ టీం నుంచి ఎవరైనా వెళ్తున్నారా? నేను ఒక్కడనే వెళ్తున్నానండి. ఓకే ఓకే. మా ఎడిటర్ వచ్చేసి వేణు గారు అండి, ఐకాన్ వేణు అని, దినేష్ వేణు అని ఉన్నారు. అతను ది బెస్ట్ ఇచ్చారు, అందుకే ఈ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ ఎడిటింగ్లో వచ్చిందండి. అంటే ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్కి దూరం అని పెట్టడం వల్ల లైక్ అంటే మీరు రియల్ లైఫ్లో ఏమైనా ఇలాంటి ఫేస్ చేశారండి, ఇట్లా లవ్ ఫెయిల్యూర్? అలా ఏం లేదండి, బయట జరిగే సంఘటనలతోటే తీసానండి అంతే. అంటే ఇంత చిన్న ఏజ్లో ఈ అవార్డు రావడము, ఈ షార్ట్ ఫిల్మ్స్ తీయడం, ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో ఎవరు పేరెంట్స్ సపోర్ట్ చేయరు. సో మీ పేరెంట్స్ గురించి చెప్పండి ఈ సందర్భంలో. యాక్చువల్లీ చెప్పాలంటే మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి, మా మదర్కి ఫాదర్కి. ఫస్ట్ ఇట్లా తీస్తున్నాను అనగానే ఫస్ట్ నా షార్ట్ ఫిల్మ్ డిస్కనెక్టెడ్ అండి. అది తీస్తున్నప్పుడు బడ్జెట్ ఒక 30 to 50 అట్లా అవుతుందంటేనే పర్లేదు నువ్వు చెయ్యి అని అన్నారు. అది చూసిన తర్వాత అవుట్పుట్ బాగుంది, అదంతా బాగుంది అన్న తర్వాత నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ నేను రాసుకుంటున్నప్పుడు మొత్తం బడ్జెట్ అవన్నీ వేసుకొని వాళ్ళకి చెప్పినప్పుడు సరే ఇంత అవుతుందా, ఫస్ట్ అంటే 2 lakhs ఎందుకులే అన్నారు. ఫస్ట్ నాకు 2 lakhs వచ్చింది బడ్జెట్, అంత ఎందుకులే వద్దులే అది ఇది అని అన్నారు. దాని తర్వాత నేను 1 day షూట్ పెట్టుకొని 1 lakhలో మొత్తం 120లో మొత్తం చేసుకున్నానండి, మొత్తం 1 dayలో. సో ఇప్పుడైతే మా పేరెంట్స్ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అంటే మీరు చేసే ఫర్దర్ షార్ట్ ఫిల్మ్స్కి లేదా ప్రాజెక్ట్స్కి కూడా మీ పేరెంట్స్ ఏమైనా సపోర్ట్ చేయబోతారా? అవునండి. ఓకే. అండ్ మీలాంటి షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటంటే? తీసేది బెస్ట్లో ఉండాలి, కానీ క్వాలిటీ పరంగా కూడా అన్నీ ది బెస్ట్ ఉండాలి. ఇప్పుడు మా FTISలోనే చూసుకుంటే కొంతమంది తీస్తారు కానీ వాళ్ళంత క్వాలిటీ ఉండదు. కొన్ని సినిమాలు చూస్తాను కానీ అంత క్వాలిటీ ఉండదు. నాకు క్వాలిటీ పరంలో కొంచెము ఎదగాలి కదా అని అనిపించింది. అందుకే నేను క్వాలిటీ పరంగానే చూసుకుంటాను, అన్నీ క్వాలిటీ పరంగానే చూసుకుంటాను. సో మీరు ఏదైనా తీసేటప్పుడు క్వాలిటీ బాగా వస్తుందా రావట్లేదా అది మాత్రం చూసుకోండి చాలు. ఏం చెప్పదలుచుకున్నాను? ఏం లేదండి, నా దూరము యాస్పైర్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్లో వచ్చిందండి. అది వెళ్ళి ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడవలసిందిగా కోరుకుంటున్నాం. బీసెంట్ OTTలో రిలీజ్ అయిందండి, 10 rupees రెంట్. దాన్ని కూడా వెళ్ళి చూడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే తరుణ్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో చేయాలి అండ్ మీరు ఇలాంటి అవార్డ్స్ ఎన్నో కోరుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మీలాంటి యూత్కి మీరు ఇన్స్పిరేషన్గా నిలుచుకొని ఇంకా ఫర్దర్గా మంచి ప్రాజెక్ట్ చేయాలని మా ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.